హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తుంతుల. ఈరోజు మనం ఎలక్ట్రోమాగ్నెటిజం సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 cm ఫ్రమ్ ది యాక్సెస్ ఆఫ్ స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ కరెంట్ ఈజ్ 12 MT. ద కరెంట్ ఇన్ ద కండక్టర్ ఈజ్ అని ఇచ్చారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు 2πRB/μ0 ఈజ్ ద ఫార్ములా. I ఈక్వల్ టు 2πRB/μ0 ఈజ్ ద ఫార్ములా. సో 2π ఇంటూ R వచ్చేసి 2 ఇంటూ 10⁻², ఎందుకంటే 2 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి. అలాగే B వచ్చేసి 12 ఇంటూ 10⁻³ ఇక్కడ MT ఇచ్చారు కాబట్టి టెస్లాలోకి మిల్లీ టెస్లాలు ఇచ్చారు కాబట్టి టెస్లాలోకి మార్చాం. -3 ఇది బై μ0 వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ 4π ఇంటూ 10⁻⁷. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 1200 ఆంపియర్స్ వస్తుంది. 1200 ఆంపియర్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, two flat circular coils are made of two identical wires of length 20 cm. One coil has number of turns 4 and other 2. If the same current flows through the coils, in which coil magnetic field at the center will be greater అని ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లెంత్ ఆఫ్ వైర్ అనేది 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ వైర్ 20 సెంటీమీటర్స్ అంటే మీనింగ్ ఏంటంటే 0.2 మీటర్స్. అలాగే రేడియస్ ఆఫ్ కాయిల్ 1 కానీ చూస్తే మనకి ఎలా వస్తుందంటే ఈ 0.2/4 ఇంటూ 2π అవుతుంది రేడియస్ ఆఫ్ కాయిల్ 1. అలాగే రేడియస్ ఆఫ్ కాయిల్ 2 R2 కనుక్కుందాం. R2 ఏమైందంటే 0.2 ఇంటూ 2 ఇంటూ 2π అవుతుంది. ఓకేనా. వన్ కాయిల్ హ్యాజ్ నంబర్ ఆఫ్ టర్న్స్ 4 అండ్ అదర్ 2 అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే B బార్ ఈక్వల్స్ టు μ0/2R ఇంటూ NI. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ B1/B2 అంటే μ0 4I/2 R1 ఇంటూ 2R2/μ0 2I అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 2R2/R1 వస్తుంది. 2R2/R1 వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 2R2/R1. R2 వాల్యూ తెలుసు మనకి 0.2 ఇంటూ 2 ఇంటూ 2π. R1 వాల్యూ కూడా తెలుసు. ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి B1/B2 ఈక్వల్స్ టు 4/1 వస్తుంది. B1/B2 ఈక్వల్స్ టు 4/1 వస్తుంది. అంటే B1 ఈక్వల్స్ టు 4B2 అవుతుంది. సో B1 ఈక్వల్ టు 4B2 అంటే B1 గ్రేటర్ దాన్ B2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. Two wires A and B carrying current of 100 ampere and 200 ampere respectively and they repel with each other with force of 0.2 N/m. The distance between them is. ఇక్కడ ఫార్ములా ఏంటంటే F ఈక్వల్స్ టు μ0/2 4π ఇంటూ μ0/4π ఇంటూ 2I1I2/R అవుతుంది. సో μ0/4π అంటే 10⁻⁷ ఇంటూ 2 ఇంటూ I1 వచ్చేసి 100 ఇచ్చారు, I2 వచ్చేసి 200 ఇచ్చారు, బై R వాల్యూ. R అనేది ఎంతంటే తెలియదు మనకి, R అలాగే రాసేసుకోండి. బట్ F వాల్యూ ఇచ్చారు 0.2 N/m అని ఇచ్చారు. 0.2
n/m అని ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ r ఈక్వల్స్ టు 10⁻⁻7 ఇంటూ 2 ఇంటూ 2 2 2s ఎంత 400 ఇంటూ 100 బై r, ఇక్కడ r అటు వెళ్ళిపోయింది, బై 0.2 10⁻7 ఇంటూ 40,000 బై 0.2 అంటే ఇక్కడ 10⁻7 ఉంది కాబట్టి ఇక్కడ 4 ఆఫ్టర్ 4 జీరోస్ ఉన్నాయి అంటే ఏమైందంటే 4 ఇంటూ 10⁻3 బై 0.2 వస్తుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 40/2 ఇంటూ 10⁻3 220 20 ఇంటూ 10⁻3 20 ఇంటూ 10⁻3 అంటే 20 10⁻3 అంటే 2 ఇంటూ 10⁻2 మీటర్ అవుతుంది. 2 ఇంటూ 10⁻2 మీటర్ అంటే 2 సెంటీమీటర్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. A solenoid of length 0.4 meter and having 500 tons of wire carries a current of 3 ampere. A thin coil having 10 tons of wire and of radius 0.01 meter carries a current of 0.4 ampere. Assuming long solenoid, magnetic field at the center of the solenoid. ఏ సాలినాయిడ్ ఆఫ్ లెంత్ 0.4 మీటర్స్ అన్నారు అంటే లెంత్ వచ్చేసి 0.4 మీటర్స్ ఇచ్చారు, 500 టాన్స్ అని ఇచ్చారు, అలాగే కరెంట్ వచ్చేసి 3 ఆంపియర్ అన్నారు. ఏ థిన్ కాయిల్ హ్యావింగ్ 10 టాన్స్ ఆఫ్ వైర్ అండ్ రేడియస్ 0.01 మీటర్ అన్నారు. ఏ కరెంట్ క్యారింగ్ 0.4 మీటర్స్ అని ఇచ్చారు. ఎట్ ద సెంటర్ ఆఫ్ ది సాలినాయిడ్ అన్నారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు μ0 అవుతుంది. μ0 అంటే 4.10⁻⁷, n వాల్యూ 500, i వాల్యూ 3 బై ఇంకొక i వచ్చేసి 0.4. సో 0.4 10s 4 అవుతుంది. సో 10, అలాగే ఇక్కడ పై ఉంది, 5 3s ఎంత 15 పై, అలాగే 10 ఇంటూ 2 జీరోస్ 10⁻3 ఇక్కడ 10⁻7 ఇంటూ 10⁻7 10⁻3 ఇంటూ 10⁻7 10⁻4. సో 15 పై ఇంటూ 10⁻4. సో ఇక్కడ ఒక పాయింట్ తర్వాత డెసిమల్ ఇద్దాం అంటే 1.5 పై ఇంటూ 10⁻3 1.5 పై ఇంటూ 10⁻3. చూడండి ఇచ్చిన ఆప్షన్స్లో మొదటిది 1.5 ఇంటూ 10⁻3 టెస్లా, టీ అంటే టెస్లా. నెక్స్ట్ వన్, ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ విత్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ దట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే magnetic field is created around the conductor. Magnetic field is created around the conductor is the correct answer. Next, sixth one, the direction of the magnetic field produced by a linear current is given by అని ఇచ్చారు. ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్. దిస్ is the right hand thumb rule. Next, seventh one, when a straight conductor is carrying an electric current. Answer, there are circular magnetic lines of force around it. There are circular magnetic lines of force around it is the right answer. The magnetic induction at a point due to a long straight conductor carrying current is independent of its length. Next one, a certain wire of length L carries a current I. It is bent to form a circle of 1 ton. The magnetic field at the center of the loop is B. The same wire now is made to form a circular loop of 2 tons. The magnetic field at the center is. ఆల్రెడీ ఇందా చేసాం, ఇది 4 టైమ్స్ ఉంటుంది. 4B is the right answer. నెక్స్ట్, ఏ సర్క్యులర్ కాయిల్ క్యారియింగ్ కరెంట్ బిహేవ్ యాజ్ ఏ అని చెప్పించారు. behave as a magnetic shell is the right answer. Next, a current carrying coil is subjected to a uniform magnetic field. The coil with orient so that its plane becomes an ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పర్పెండిక్యులర్ టు ద magnetic field is the correct answer. If we double the radius of current carrying coil,
keeping the current unchanged. What happens to the magnetic field at its center? డబుల్ అయినప్పుడు ఆఫ్ అవుతుంది, ట్రిపుల్ అయినప్పుడు 1/3 అవుతుంది, 4 టైమ్స్ అయినప్పుడు 1/4 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫీల్డ్ ఇన్సైడ్ ఏ సాలినాయిడ్ ఈజ్ అని ఇచ్చారు. ద ఫీల్డ్ ఇన్సైడ్ ఏ సాలినాయిడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. Next, a long solenoid has n turns per meter and current L is flowing through it. The magnetic field at the ends of the solenoid is అని ఇచ్చారు. దీనికి ఫార్ములా mu0 ni/2. Next one, the force on a stationary charge at any point inside the current carrying loop is అని ఇచ్చారు. Correct answer is 0. 0 is the right answer. Next, if current is passed in a spring with a weight hung on it, then the spring is అని చెప్పిచ్చారు. Correct answer will be compressed is the right answer. If current passed in a spring with a weight hung on it, then the spring will be compressed. A spring is held vertically downward and then a current I is passed through it. Now the length of the spring is decreases. Next, which of the following converts electrical energy into mechanical energy? Motor is the right answer. Next, which of the following converts mechanical energy into electrical energy? Generator is the right answer. Next, the magnetic force on a current carrying wire placed in uniform magnetic field if the wires is oriented perpendicular to magnetic field. So formula is ILB is the right answer. అదే ప్యారలల్ అయితే 0 వస్తుంది. The SI unit of magnetic field induction ఏమవుతుందంటే Newton/Ampere. ఇక్కడ యాక్చువల్గా Newton/Ampere, అలాగే వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్, టెస్లా, ఇవన్నీ కూడా సేమే. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. If B is the magnetic induction, A is the area, then magnetic flux pi equal to BA అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద చార్జ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ magnetic field, then the force act on it is అంటే 0 అవుతుంది. ఓకే, మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ magnetic field అంటే ప్యారలల్ అని వస్తుంది. సో 0 వస్తుంది. If theta is the angle between magnetic field B and normal to the plane with area A, then the flux through the plane is ఏమవుతుందంటే pi equal to BA cos theta. If Q is a charge moving with the speed of V in a magnetic induction field B, then the force అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ BQV is the right answer. B into Q into V. So option 4 is correct. The magnetic field inside a long straight solenoid carrying current is decreases as we move towards its ends is the right answer. Next, which of the property of proton can change when it moves freely in a magnetic field అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే వెలాసిటీ అవుతుంది. నెక్స్ట్, ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ప్రొజెక్టెడ్ టువార్డ్స్ వెస్ట్ ఈజ్ డిఫ్లెక్టెడ్ టువార్డ్స్ నార్త్ బై magnetic field. ద డైరెక్షన్ ఆఫ్ ది magnetic field ఈజ్ ఓకే, ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. A rectangular coil of copper wire is rotated in a magnetic field. The direction of the induced current changes once in each అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ హాఫ్ రివాల్యూషన్కి జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఎలక్ట్రికల్ ఓవెన్ ఆఫ్ 2.2 kilowatt పవర్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ ఎ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ కరెంట్
220 volt that has current rating of 5 ampere, then అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ the fuse in the electric current melts. The fuse in the electric current melts is the right answer. Which of the following correctly describes the magnetic field near a long straight wire? ఇక్కడ ఆన్సర్స్ మనం చూస్తే ద ఫీల్డ్ కన్సిస్ట్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్డ్ ఆన్ ది వైర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫినోమినా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ద ఫినోమినా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రొడ్యూసింగ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ఎ కాయిల్ డ్యూ టు relative motion between a magnet and the coil. So option 3 is correct. Next, the device used for producing electric current is called. The device used for producing electric current is called generator. Option 1 is correct. The essential difference between AC generator and DC generator is the dash and icharu. AC generator has slip rings. AC generator has slip rings, while the DC generator has a commutator. Very very important bit. That is the difference. AC generator lo slip rings untayi, DC generator lo commutators untayi. At the time of short circuit, the current in the circuit annaru increases heavily. Increases heavily is the right answer. What is the direction of magnetic field lines outside the bar magnet అన్నారు. అవుట్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఏమవుతుందంటే నార్త్ టు సౌత్ అవుతుంది. నెక్స్ట్ ద క్రౌడింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఇండికేట్ అని ఇచ్చారు. ద క్రౌడింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఇండికేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ దట్ రీజియన్ ఈజ్ స్ట్రాంగ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ దట్ రీజియన్ ఈజ్ స్ట్రాంగ్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ పవర్ సప్లై జనరేటెడ్ ఇన్ ఇండియా ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ పవర్ సప్లై జనరేటెడ్ ఇన్ ఇండియా ఈజ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 50 హెచ్జెడ్. 50 హెచ్జెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎట్ వాట్ ప్లేస్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ డెన్సర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ డెన్సర్ ఎట్ పోల్స్. పోల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. The strength of the magnetic field around a wire is related to the strength of the electric current flowing in the wire as B proportional to I. Option 1 is correct. The AC has, AC ante alternating current, the AC has frequency of 50 Hz. Then how many times does AC used in India change direction in 1 second అని ఇచ్చారు. 100 times. ఓకేనా, 100 is the right answer. 100 times is the right answer. The frequency of direct current dash Hz. The frequency of direct current dash Hz అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 0 Hz. హెచ్జెడ్ అంటే హెడ్ జమ్, ఆ ఫ్రీక్వెన్సీకి యూనిట్ అది. ఏ వైర్ ఆఫ్ లెంత్ L మీటర్స్ క్యారియింగ్ ఏ కరెంట్ I amperes is bent in the form of a circle. The magnitude of its magnetic movement అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ IL square by 4m. IL square by 4m is the right answer. Option 3 is correct. A proton mass 1.6 into 10 power minus 27 kg enters into a magnetic field of induction 3T with a velocity of 10 power 7 meter per second at 30 degrees centigrade to the field. The force on the proton is. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బి అనేది 3 టెస్లా ఇచ్చారు, ఇది బి. అలాగే వి ఈక్వల్ టు 10 పవర్ 7 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. యాంగిల్ వచ్చేసి 30 degrees ఇచ్చారు. అలాగే మాస్ వచ్చేసి 1.6 ఇన్ 10 పవర్ మైనస్ 27 kg ఇచ్చారు. ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే క్యూవిబి సైన్ థీటా. ఇందులో ఇవన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ అంటే 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19, వి వచ్చేసి 10 పవర్ 7, బి వచ్చేసి 3 ఇంటూ సైన్ థీటా సైన్ 30 వచ్చేసి 1/2. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 2.4 ఇంటూ 10 పవర్ మైనస్ 12 న్యూటన్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. A copper wire carries a direct current. The magnetic field associated
విత్ ద కరెంట్ విల్ బి అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ అవుట్ సైడ్ ద రోడ్. ఓన్లీ అవుట్ సైడ్ ద రోడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the dipole moment of a current loop does not depend upon shape of the loop. The dipole moment of a current loop does not depend upon shape of the loop. Depend upon current in the loop, area of the loop, number of turns on the loop. Does not depend on shape of the loop. Next, 47th one. Two beams of electrons traveling in the same direction will repel each other. Same direction అయితే repel each other. Okay, next, a beam of charged particles is passed through a magnetic field. The work done on the beam of the field అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ 0. 0 is the right answer. When a charged particle enters a uniform magnetic field, its kinetic energy remains constant. Kinetic energy remains constant. Next, a charged particle enters into a uniform magnetic field of the following, which parameter remains constant? Correct answer kinetic energy. Kinetic energy remains constant. Next, a bar magnet is released from rest along a long vertical metal tube. The acceleration of the magnet is less than g. Next, a straight conductor is placed along the axis of a circular coil perpendicular to the plane of the coil. Then electric current is passed through. No one experience force. No one experience force is the right answer. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. నెక్స్ట్, బయాట్ సవరత్ లా వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. నెక్స్ట్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. Fleming's left hand rule direction of force due to magnetic fields. Next, Fleming's right hand thumb rule direction of induced current. So option 1 is correct. Option 1 is correct. Next one, magnetic field interacts with a moving charge and not with a stationary charge అని ఇచ్చారు. రీజన్ ఏంటంటే మూవింగ్ ఛార్జ్ ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే both assertion and reason are true. Reason is the correct explanation of assertion is the right answer. When current is represented by a straight line, the magnetic field will be circular అని ఇచ్చారు. రీజన్ ఏంటంటే అకార్డింగ్ టు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అసెర్షన్ అనేది ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ అసెర్షన్ ఏంటి, వెన్ కరెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ స్ట్రైట్ లైన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి సర్క్యులర్. కరెంట్ అనేది స్ట్రైట్ లైన్లో సూచిస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సర్క్యులర్లో ఉంటుంది అనేది రైట్ అవుతుంది. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది తప్పు అనమాట. అంటే ఇక్కడ అసెర్షన్ అనేది ట్రూ కానీ రీజన్ అనేది ఫాల్స్గా ఉంది. నెక్స్ట్ 56th చూడండి. యాన్ అమ్మీటర్ connected in parallel with a given resistance may get damaged అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ అసెర్షన్ అనేది రైటా రాంగా అని చూస్తే అసెర్షన్ అనేది రైటే. నెక్స్ట్ రీజన్ ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ ఈజ్ లో అని ఇచ్చారు. రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్ ఈజ్ లో అనేది కూడా రైటే బట్ దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ but reason is not correct explanation of the assertion. The resistance of an ideal voltmeter is infinity. This is because an ideal voltmeter should draw no current అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే assertion and reason both are true and reason is the correct explanation. The resistance of an ideal voltmeter infinity is the right answer. ఎందుకంటే ఐడియల్ వోల్ట్మీటర్ షుడ్ డ్రా నో కరెంట్ కాబట్టి ఇది ఇన్ఫినిటీగా ఉంటుంది. రీజన్ అండ్ అసెర్షన్
రెండు కరెక్టే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా. నెక్స్ట్ 58 చూడండి. అసర్షన్ ఏమి ఇచ్చారు? ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై మూవింగ్ చార్జ్ విల్ బి మ్యాక్సిమం ఇఫ్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ చార్జ్ ఈజ్ ప్యారలల్ టు అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఇచ్చారు. అలాగే ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండు కూడా ఫాల్సే. అసర్షన్ ఫాల్సే కానీ రీజన్ ట్రూ ఉంది చూడండి. ఫోర్స్ ఆన్ మూవింగ్ ఛార్జ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అసర్షన్ అనేది ఫాల్స్ కానీ రీజన్ అనేది ట్రూ. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. A long straight wire of radius r carries a current distributed uniformly over its cross section. The magnitude of the magnetic field is అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనం కొన్ని ఇచ్చాడు. మ్యాక్సిమం ఎట్ ద యాక్సిస్ ఆఫ్ ది వైర్, మినిమం ఎట్ ది యాక్సిస్ ఆఫ్ ది వైర్, మ్యాక్సిమం ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ది వైర్, మినిమం ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ది వైర్ అని ఇచ్చాడు. ఇక్కడ వీటిలో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మినిమం ఎట్ ద యాక్సెస్ ఆఫ్ ది వైర్, మ్యాక్సిమం ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ ది వైర్. బీసీ రెండు రైట్ అనమాట. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏ లాంగ్ స్ట్రైట్ వైర్ క్యారీస్ ఏ కరెంట్ అలాంగ్ జెడ్ యాక్సిస్. వన్ కెన్ హ్యావ్ 2 పాయింట్స్ ఆన్ ది XY ప్లేన్ సచ్ దట్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ 4 ఉన్నాయి చూడండి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్స్ ఆర్ ఈక్వల్. ద డైరెక్షన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆర్ సేమ్. The magnitudes of magnetic field induction are unequal. The direction of magnetic field induction at one point is opposite to that of the other point. అన్నీ కూడా కరెక్టే. ABCD అన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ చార్జ్డ్ పార్టికల్ మూవ్స్ ఇన్ గ్రావిటీ ఫ్రీ స్పేస్ వితౌట్ చేంజ్ ఇన్ వెలాసిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ పాసిబుల్ అని చెప్పి ఇచ్చారు. 1 E=0, B=0. B వచ్చేసి E=0, B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. C ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, B=0. D ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే A, B అండ్ D ఆర్ ట్రూ. A, B అండ్ D ఆర్ ట్రూ అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. E ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 0 ఒక్కటే పాసిబుల్ కాదు, మిగతా అన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ at a distance of 1 centimeter by the side of infinitely long straight conductors carrying current is 2 into 10 power minus 5 Tesla in magnitude. The strength of current through the conductor. ఇక్కడ ఫార్ములా ఏంటంటే B ఈక్వల్ టు μ0I/2πr అవుతుంది. సో μ0I/2πr అంటే ఇక్కడ మనం గమనిస్తే ఏమొస్తుందో చూడండి. μ0 అంటే 4π ఇంటూ 10⁻⁻7. ఓకే, 4π ఇంటూ 10⁻⁻7 ఇంటూ I/2π ఇంటూ R వచ్చేసి 1 ఇంటూ 10⁻⁻2. అలాగే ఇక్కడ B ఇచ్చారు 2 ఇంటూ 10⁻⁻5. ఇక్కడ ఇట్లో ఈ I వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం గమనిస్తే అన్నీ కూడా సింప్లిఫై చేస్తే I వాల్యూ ఎంత వస్తుందంటే 1 ఆంపియర్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. The potential difference between the live wire and neutral wire in a household supply of electrical power is 220 volts. 220 volts is the right answer. Electric fuse is made of material having అని ఇచ్చారు. Electrical fuse is made of material having low melting point. Very very important bit, low melting point. When live wire and neutral wires comes in direct contact, the resistance of the circuit becomes small. Is the right answer. Next, direction of induced current in a conductor is determined by dash rule అన్నాడు. ఇది ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అవుతుంది. The magnetic field inside a long straight solenoid carrying current is అని ఇచ్చారు. Decreases as we move towards. Is the towards its end is the right answer. Next, a solar cell is a DC source, direct current source.
ద ఎలక్ట్రిక్ మోటార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అన్నాడు. ఎలక్ట్రిక్ మోటార్స్ అనేవి మిక్సీలు, కూలర్లు, ఫ్యాన్స్ అన్నిట్లో వాడతారు. సో ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్క్స్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? డైనమో. డైనమో ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ డీసీ జనరేటర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ అని ఇచ్చారు. డీసీ జనరేటర్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద బేస్ అవుతుంది. నెక్స్ట్ డైనమోస్ అండ్ మోటార్స్ ఆర్ బేస్డ్ ఆన్ అని ఇచ్చారు. డైనమోస్ అండ్ మోటార్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫారడే లా అండ్ ఆంపియర్స్ ఫోర్స్ లా రెస్పెక్టివ్లీ. ఫారడే లా, డైనమోస్ అనేవి ఫారడే లా, మోటార్స్ అనేవి ఆంపియర్స్ ఫోర్స్ లా మీద బేస్ అవుతాయి. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ కలర్ కోడింగ్ ఆఫ్ వైర్స్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. కరెక్ట్ ఆన్సర్. లైవ్ ఈజ్ బ్రౌన్, న్యూట్రల్ ఈజ్ లైట్ బ్లూ అండ్ ఎర్త్ ఈజ్ గ్రీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లైవ్ ఈజ్ బ్రౌన్, న్యూట్రల్ ఈజ్ లైట్ బ్లూ అండ్ ఎర్త్ ఈజ్ గ్రీన్. నెక్స్ట్ ఫర్ మేకింగ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్ ద మెటీరియల్ ఆఫ్ ది core should be soft iron. Soft iron is the right answer. The magnetic field lines inside a current carrying solenoid are straight. Straight is the right answer. Next, the ring system of wiring is better than the tree system because it is expansive. Next, magnetic field inside a long solenoid carrying current is same at all points. Same at all points is the right answer. Commercial electric motors do not use dash అని ఇచ్చారు. Commercial electric motors అనేవి an electromagnet to rotate armature. Commercial electric motors do not use an electromagnet to rotate armature. సిలిండ్రికల్ మ్యాగ్నెట్స్లో వాడతారు. అల్యూమినియం, నికెల్ అండ్ ఐరన్ వాటిని యూజ్ చేస్తారు. అల్యూమినియం, నికెల్, కోబాల్ట్, ఐరన్ యూజ్ చేస్తారు. హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రిక్ జనరేటర్? హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే మైకల్ ఫ్యారడే. మైకల్ ఫ్యారడే ఇన్వెంటెడ్ ఎలక్ట్రిక్ జనరేటర్. ద మెటీరియల్స్ సూటబుల్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రోమాగ్నెట్ షుడ్ హ్యావ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్. హై రిటెంటివిటీ అండ్ లో కో high retentivity and low coercivity. High retentivity and low coercivity is the right answer. Energy in a current carrying coil is stored అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్. magnetic field is stored. Energy in current carrying coil is stored in the form of magnetic field. The SI units of inductance Henry can be written as అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్. వోల్ట్ ఫర్ ఆంపియర్. వోల్ట్ ఫర్ ఆంపియర్ ఆర్ వోల్ట్ ఇంటూ ఆంపియర్ ఇన్వర్స్. వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవ్స్ త్రూ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ సఫర్స్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్. డైరెక్షన్ ఆఫ్ మోషన్. డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ కండక్టర్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. The direction of the magnetic field at a point above the conductor is towards north. Towards north is the right answer. Next, the magnetic field at a distance of r from a long wire carrying current is 0.4 Tesla. The magnetic field at a distance 2r is. ఇక్కడ ఫార్ములా ఏంటంటే B2 ఈక్వల్స్ టు B1 R1/R2. B1 అనేది 0.4, R1 అనేది R2 అనేది 2R. RR క్యాన్సిల్ అయ్యేది. 0.4/2 అంటే 0.2 టెస్లా వస్తుంది. నెక్స్ట్ వన్, ఏ వైర్ ఆఫ్ లెంత్ 10 సెంటీమీటర్ లాంగ్ carrying a current of 1.5 ampere is held in a uniform magnetic field in which B equal to 10⁻³ Tesla. Calculate the force on the wire if it is held perpendicular to the lines of the magnetic field.
ఇక్కడ మనం గమనిస్తే F ఈక్వల్ టు బిఐఎల్, F ఈక్వల్ టు ఫార్ములా బిఐఎల్. ఇక్కడ బి అనేది 10⁻³ టెస్లా ఇచ్చారు. ఐ వచ్చేసి 1.5 ఆంపియర్స్ ఇచ్చారు. తర్వాత లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్ అని ఇచ్చారు. దీన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 0.10 మీటర్స్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 15 × 10⁻⁵ న్యూటన్. 15 × 10⁻⁵ న్యూటన్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇక్కడ ఎలక్ట్రిక్ జనరేటర్ అని ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి? ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది ఏంటో చూడండి. ఇందులో ఎలక్ట్రిక్ జనరేటర్లో 2 స్లిప్ రింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ సాలినాయిడ్ అనేది సాఫ్ట్ ఐరన్ కోర్ అనమాట. నెక్స్ట్ సాలినాయిడ్ అనేది సాఫ్ట్ ఐరన్ కోర్. డైనమో అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది 2 హాఫ్ స్లిప్ రింగ్స్ ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 88 కూడా మ్యాచింగే ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే లైవ్ వైర్ అని ఇచ్చారు. లైవ్ వైర్ అనేది ఇందాక కూడా డిస్కస్ చేసాం, బ్రౌన్ కలర్లో ఉంటుంది. న్యూట్రల్ వైర్ అనేది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఎర్త్ వైర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. లైవ్ వైర్ అనేది బ్రౌన్ కలర్, న్యూట్రల్ వైర్ అనేది లైట్ బ్లూ, ఎర్త్ వైర్ అనేది గ్రీన్ కలర్. హౌస్ వైరింగ్ అనేది ట్రీ సిస్టమ్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఏ స్ట్రాంగ్ బార్ మ్యాగ్నెట్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్లీ above a horizontal wooden board. The magnetic lines of force will be in all the planes around the magnet. In all the planes around the magnet is the right answer. Which of the following is not attracted by a magnet అని ఇచ్చారు? Brass is the right answer. The north pole of earth's magnet is in the అని ఇచ్చారు. The north pole of earth magnets is in the geographical south is the right answer. అదే సౌత్ పోల్ అని అడిగితే జియోగ్రాఫికల్ నార్త్ అని రాసేవాళ్ళం. The strength of the magnetic field between the poles of an electromagnet would be unchanged if అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వైండింగ్ వైర్ రివర్స్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వైండింగ్ వైర్ రివర్స్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 93rd చూడండి. ద నార్త్ సౌత్ పొలారిటీస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోమాగ్నెట్ can be found easily by using clock face rule. Clock face rule is the right answer. The direction of current in the coil at one end of an electromagnet is clockwise. This end of electromagnet will be north pole. North pole is the right answer. If the direction of electric current in a solenoid when viewed from a particular end is anti-clockwise, then this end of solenoid will be north pole. A soft iron bar is inserted inside a current carrying solenoid. The magnetic field inside the solenoid will increase is the right answer. Next, the magnetic field lines in the middle of the current carrying solenoid R అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి parallel to the axis of the tube. Is the right answer. The front face of a circular wire carrying current behaves like a north pole. The direction of current in this face of the circular wire is anti-clockwise. Is the right answer. Next, the back face of the circular loop of wire is found to be south magnetic pole. The direction of current in this face of the circular loop of wire will be clockwise. Is the
Right answer. The force experienced by a current carrying conductor placed in a magnetic field is the largest when the angle between the conductor అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 90 డిగ్రీ అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.